ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అవ్వండి. సో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్‌గా వర్క్ చేయాలి అనంటే ఎలా మొదలుపెట్టాలంటారు? సో వీళ్ళు ఎలా మొదలు పెట్టాలంటే మేడం, కోర్స్ నేర్చుకున్న తర్వాత వీళ్ళకి స్కిల్ ఉంటుంది. హ్మ్. అయితే వీళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్ పెద్ద డీల్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు, ఇంతకుముందు ఎవరికైనా చేశారా అని అడుగుతారు. వీళ్ళు ఏం ఎవరు చే చేయలేదంటారు. ఎవరు చే ఎవరు చే ఫస్ట్ మీరే అన్నప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళకి భయపడే ఛాన్స్ కూడా ఉంటారు. ఫస్ట్ ఇవన్నీ క్రెడెన్షియల్స్ ఇచ్చినాక వాళ్ళు ఎలా చేస్తారు అన్నట్టు కొంత ఫియర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మేడం, ఇనీషియల్గా ఫస్ట్ 1-2 ప్రాజెక్ట్స్ ఫ్రీగానైనా సరే చేయగలిగితే, ఒకవేళ ఓకే. ఆపర్చునిటీ, అప్పుడు వాళ్ళకి రిస్క్ ఉండదు. అట్లా ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఉండదు కదా. సరే ఇద్దాం, చూద్దాంలే ఎలా చేస్తారో హ్మ్. అన్నట్టుగా ఇచ్చేస్తారు. వీళ్ళు కనుక నిరూపించుకోగలిగితే ఫస్ట్ 1 మంత్ చేయగలిగిన మీరు మీరు రిటర్న్గా ఏం అడగండి అంటే క్లయింట్ నుంచి మాకు ఒక పాజిటివ్ రివ్యూ ఇవ్వండి, ఓకే. మంచిగా చేస్తున్నట్టుగా. ఒక చేస్తున్నారు. వీడియో రివ్యూనో, ఒక వీడియో రివ్యూ అయితే ఇంకా ట్రస్ట్ వర్త్ ఉంటుంది, అది అవును. అడగడానికి ట్రై చేయండి. వీడియో రివ్యూ ఏమిటి, అతనికి ఖర్చు లేని పని కదా, యెస్. ఇచ్చే ఛాన్స్ ఉంటుంది రివ్యూ లాంటిది. అటువంటిది తీసుకోగలంటే 1-2 ప్రాజెక్ట్స్ ఫ్రీగా చేసిన తర్వాత వీళ్ళ రివ్యూస్ ఉంటాయి, పోర్ట్ఫోలియో ఇద్దరు క్లయింట్స్కి వర్క్ చేసినట్టు ఉంటుంది. వీళ్ళని పట్టుకొని మనం పెయిడ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. ఓహ్! ఇంతకుముందు ఇద్దరికి చేసాం మేము. ఈ ఫస్ట్ పెయిడ్ ప్రాజెక్ట్స్ కూడా తక్కువ ఖర్చుకే చేయాలి మేడం వీళ్ళు. చేయాలి. అంటే లో బడ్జెట్స్ 5,000 10,000 అన్నప్పుడు వీళ్ళకు అంత ఇబ్బంది ఉండదు. అదే 1 లాక్ ఇట్లా అయినప్పుడు ఇద్దాం. అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్ ఉండదు. అవును. వీళ్ళు చేయగలుగుతారు, అది గ్రాడ్యువల్గా వస్తే Gradual. బాగుంటుంది అనమాట. వీళ్ళ ఇన్కమ్, స్కిల్స్, Skills. కాన్ఫిడెన్స్, ఈ 3 ఒకటేసారి గ్రో కావాలన్నమాట. ఓకే. సో అలా వీళ్ళు నేర్చుకోగలుగుతారు. 5,000తో వీళ్ళు రిజల్ట్స్ తీసుకొస్తే. తీసుకురాగలిగారు అనుకోండి, అరే మనం ఇప్పుడు 10,000 కూడా వెళ్ళొచ్చు. ఓకే. అప్పుడు మన క్లయింట్ కూడా కొంచెం ఎక్కువ కూడా ఎక్కువ అడగొచ్చు. అడగొచ్చు. సో ఇవన్నీ అంటే ఇది ప్యారలల్ గా గ్రో అవ్వాలన్నమాట. ఆ. సో అట్లా వీళ్ళకి కాన్ఫిడెన్స్ అవుతుంది. వీళ్ళు క్లయింట్స్ తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నెగోషియేట్ చేయాలి, వాళ్ళు డిస్కౌంట్ అడిగినప్పుడు ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా అవును. ఫీల్డ్ లో దిగిన తర్వాత అన్ని అర్థమైపోతాయి మేడం. నాకు రాదు, నీకు రాదు. హ్మ్. హైదరాబాద్ వస్తే హిందీ రాకపోయినా వస్తుంది నేర్చుకోవాల్సిందే. వస్తుంది కదా. అట్లనే ఒకసారి ఫీల్డ్ లో దిగిన తర్వాత అన్నీ నేర్పిస్తుంది. ఈవెన్ ఇంగ్లీష్ రాకపోయినా సరే దిగి మాట్లాడుతుంటే అంతా వచ్చేస్తుంటాం మేడం. ఫ్రీక్వెంట్ గా వాడే బట్టి కొట్టుకొని మేనేజ్ చేసేవాళ్ళు నేను చాలా మంది చూస్తాను. ఐ హావ్ మెయిల్డ్ యూ సార్. వాళ్ళు అంటున్నది వీడిని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు సెంటెన్సే గుర్తుపెట్టుకుంటారు డైరెక్ట్ గా. సో అలా కూడా ఇట్లా మేనేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లా ఓకే. అంటే స్టార్టింగ్ ఫ్రీ ప్రాజెక్ట్స్ 1-2 ప్రాజెక్ట్స్, తర్వాత పెయిడ్ ప్రాజెక్ట్స్ విత్ లో బడ్జెట్, దాని తర్వాత ఇంకా వాళ్ళకి వస్తూనే ఉంటాయి మేడం. వస్తూనే ఉంటాయి. ఆ క్లయింట్స్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంటారు, నేను ఫలానా పర్సన్తో చేయించుకున్నాను, మీరు కూడా చేయించుకోండి కావాలంటే అన్నట్టుగా వాళ్ళే రికమెండ్ చేస్తుంటారు. దట్ ఈస్ హౌ యూ గెట్ ఆపర్చునిటీ. ఓకే. సో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌ని చూస్ చేసుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ కనుక అంటే ఒక పర్టికులర్ ఉమెన్ విషయంలో నేను ఐడెంటిఫై అంటే గమనించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మేడం, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి మేడం ఫ్యామిలీ నుంచి. ఫ్యామిలీ సపోర్ట్. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మెయిన్గా వాళ్ళకి ఒక కిడ్ ఉన్నారనుకోండి, ఆ కిడ్ని ఎవరైనా చూసుకోగలగాలి. వీళ్ళు జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతారు, కానీ ఎవరైనా ఉన్నారనుకోండి కొంత ఈజీ అవుతుంది, తను ఫోకస్ చేయడానికి అవుతుంది. మళ్ళీ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళు చేయగలుగుతారు. అయితే కంపెనీస్ కూడా వీళ్ళకి కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలిగినట్లయితే వర్క్ అవర్స్ కనుక, సరే సో ఈ టైం వరకు పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేకపోతే హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకోగలితే మళ్ళీ వీళ్ళు వచ్చేలోపు కనుక ఒక కొంత శాలరీ తక్కువ ఉన్నా సరే, బట్ ఆ టైం డెడికేటెడ్గా వీళ్ళు ఇవ్వగలుగుతారు. సో అట్లా అదొకటి. కిడ్స్ ఉన్నప్పుడు కొంచెం ఇవ్వడానికి ఇబ్బంది పడుతారు కంపెనీస్ కూడా, నేను గమనించింది అది. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వర్క్ చేయట్లేదు మేడం. కొన్నిసార్లు ఏమనుకుంటారు అంటే క్యాండిడేట్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేయొచ్చు అనుకుంటారు. అట్లా ఉండదు. టైమింగ్స్ ఉంటాయా? అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి? వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొంతమంది ఫ్లెక్సిబుల్ ఇచ్చేస్తారు మేడం. Yes, ఈ టైం వరకు వర్క్ వస్తుంది అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ టైం నుంచి ఈ టైం వరకు అవైలబుల్ ఉండాలంటారు, ఎందుకంటే వేరే టీమ్స్ మీటింగ్స్ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ ఆ టైంలోనే స్కెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో బెటర్ ఏంటంటే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అది జాబ్ లాగానే. మీకు అంటే మంచి ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మినిమం 100 MPS స్పీడ్ ఉండాలి, టేబుల్ ఒక చైర్ ఉండాలి, ఎర్గనామిక్ చైర్ ఉండాలి, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తాం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉండాలి. ఒక పవర్ పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి మీటింగ్స్కి ప్రతిసారి చెప్పలేం కాబట్టి ఒక ఇన్వర్టర్ సెటప్ చేయించుకోవడం కానీ, ఇది లీస్ట్ ఇన్వెస్ట్మెంటే. ఒకసారి సెట్ చేయించుకోగలిగినట్లయితే మంచిగా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి జాబ్కి వచ్చే ముందు కూడా అంటే ఆ చైర్కి వచ్చే ముందు వాళ్ళు ప్రొఫెషనల్ అటైర్లో వస్తేనే కొంచెం బెటర్గా ఉంటుందంట మేడం. ఎందుకంటే క్యాజువల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఆ క్యాజువల్ యాటిట్యూడే ఉంటుందంట. ఇది నేను ఒకసారి విన్నాను మేడం, ఇక్కడ చదివాను. నేను ఫార్మల్స్లోనే వేసుకుంటా ఇంట్లో వర్క్ చేసుకున్నప్పుడు అయినా సరే. ఏంటంటే ఆ సీరియస్నెస్ కొంచెం బిల్డ్ అవ్వడానికి అంతే. సో క్యాజువల్ వేర్ కాకుండా ప్రొఫెషనల్, అది ఫార్మల్ వేర్ అయితే ఉంటుందో దాంట్లోనే చేసుకుంటే బెటర్. ఇంటి నుంచి అయినా సేమ్ కంపెనీకి వెళ్ళి చేస్తున్నట్లే అనుకొని చేయాలి కదా. సో చాలా సార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏమవుతుందంటే హోమ్ ఉంటుంది, వర్క్ ఉండట్లేదు. ఆఫీస్ అయితే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారంటే ఇక్కడ ఇట్లా ఏం కావాలి అన్నట్టు అట్లా. కొన్ని కంపెనీస్ మానిటర్ చేస్తాయి మేడం, వెబ్ క్యామ్ ఆన్ చేసుకోమంటారు, నీ స్క్రీన్ కూడా వాళ్ళకి కనబడుతుంటుంది, నువ్వు ఇప్పుడు ఏం చేస్తుంటావు. మరి అక్కడ దాకా తీసుకురాకండి కంపెనీస్ని, నమ్మకంగా చేయండి. ఏదైనా బ్యాంక్ వర్క్ ఏదో వర్క్ కోసం వెళ్తున్నట్లయితే ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి, ఏం కాదు, వాళ్ళు కూడా ఓకే ఉంటారు. వర్క్ కనబడుతుందంటే మీరు కొంత లీనియన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఏమనకపోవచ్చు మేడం. అట్లా వర్క్ ఉండాలి, ఫస్ట్ వర్క్ ఉందంటే
మిగతా ఏం కొంత ఏం కాదు. చేసినా వాళ్ళు కొంచెం ఏమనకపోవచ్చు కదా. అవును అలా అంతే సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇది కొన్ని బేసిక్ థింగ్స్ మేడం, ఇవి అంతే చూసుకోగలిగినట్లయితే సరిపోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కావాలి మేడం. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్నారంటే వాళ్ళని మేనేజ్ చేయడం కావచ్చు ఇట్లా. ఇప్పుడు ఈవెన్ మీటింగ్స్ అవుతుంటాయి, మీటింగ్ టైంలో వీళ్ళు మాట్లాడొద్దు. ఒక వీళ్ళ అత్త సీరియల్ పెట్టుకొని చూస్తుంది అనుకోండి, సౌండ్ పెట్టుకొని. సో ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అవును. ఇవన్నీ అవుతాయి మేడం, ఇవన్నీ కావద్దు Yes. కదా. సో అదొక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లాగా కావాలి. ఓకే.